హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ రిషిధర పార్ట్ 19. నెక్స్ట్ డే క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. వసు నీట్గా రెడీ అయ్యి మ్యాచ్ చూడటానికి వెళ్తుంది. మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. వసు రిషి డల్గా ఉండటం చూస్తుంది. వసు మనసులో ఏమైంది, రిషి అలా డల్గా ఉన్నాడు అని అనుకుంటుంది. నెక్స్ట్ రిషి టర్న్ వస్తుంది. రిషి వెళ్ళి ఆడుతూ ఉండగా రిషి ఏదో టెన్షన్గా ఉన్నట్టు అనిపిస్తుంది వసుకి. వసు పుష్పతో, పుష్ప, రిషి ఏంటి అలా డల్గా ఉన్నాడు అంటది. అది నాకు అర్థం కావట్లేదు అంటది పుష్ప. పద సతీష్ దగ్గరికి వెళ్దాం అని వసు అండ్ పుష్ప ఇద్దరు సతీష్ దగ్గరికి వెళ్ళి ఏమైంది రిషి అలా ఉన్నాడు అని అడిగితే వసు. అడగానే సతీష్, నిన్న ఎగ్జామ్ రిజల్ట్ 92% వచ్చింది, దానికి కొంచెం అప్సెట్ అయ్యాడు అంటది. అనగానే పుష్ప, బాగానే వచ్చిందిగా, నాకు 62% వచ్చిన ఫుల్ ఖుష్లో ఉన్నాను, అన్నీ పాస్ అయ్యానని అంటది పుష్ప. అనగానే సతీష్, అది కాదు, యాక్చువల్లీ కాలేజ్ టాపర్ అయితే డిపార్ట్మెంట్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది మిస్ అయ్యాడు అని అనగానే పుష్ప, ఇప్పుడు డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటది. అనగానే సతీష్ వసు వెనక చూస్తూ, చెప్పొచ్చో లేదో తెలీదు, వసు కోసం సిఎస్సికి వెళ్ళాలని అనుకున్నాడు, బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయ్యాడని అనగానే వసు పుష్ప షాక్ అవుతారు. వసు ఫేస్లో నవ్వొస్తుంది. ఇంతలో గేమ్లో స్ట్రాటజిక్ టైమ్అవుట్ 3 minutes బ్రేక్ ఉంటుంది గేమ్ మధ్యలో. ఓకే, బ్రేక్ వాడికి వాటర్ ఇచ్చొస్తాను అంటాడు. అనగానే వసు, వెయిట్, నేను ఇచ్చొస్తా అంటది. నువ్వా అంటాడు సతీష్. ఏమి, నేను ఇవ్వకూడదా అంటది. అనగానే సతీష్, అదేం లేదు, ఇవ్వచ్చు అంటాడు. ఇటివ్వు అని వాటర్ బాటిల్ తీసుకొని రిషి దగ్గరికి వెళ్తుంది. రిషి వసుని చూసి నువ్వేంటి అంటాడు. అదేంటి అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఏం నేను రాకూడదా అంటది వసు. అలా కాదు, ఇలా గేమ్ మధ్యలోనా అంటాడు. అనగానే వసు, నీ గేమ్ని డిస్టర్బ్ చేద్దామని అంటది. అనగానే రిషి, వెళ్ళు వసు, అసలే చిరాగ్గా ఉన్నా అంటాడు. అనగానే ఇంత చిరాకులో ఉంటే గేమ్ ఎలా ఆడతావు అంటది వసు. అనగానే రిషి, ఎలాగోకులా ఆడతా కదా అంటాడు. అనగానే వసు, ఎలాగోకులానా నాకు నైట్ అంతా డ్రీమ్స్ ఒకటే, నువ్వు మ్యాచ్ గెలిచినట్లు, నన్ను హోటల్కి తీసుకెళ్ళినట్లు, అందుకే పొద్దున్నే వెళ్ళి మరీ కొత్త డ్రెస్ కొనుక్కొని వేసుకొచ్చాను అంటది. అనగానే రిషి వసు వైపు చూస్తూ ముఖంలో నవ్వొస్తుంది. ఎలాగోలా ఆడితే ఓడిపోతారు, అప్పుడు ఎంత మూడీగా ఉంటుంది మన ఫస్ట్ డేట్ అంటది. అనగానే రిషి, ఏంటి ఫస్ట్ డేటా అంటాడు. అయ్యో అన్నీ చెప్పేస్తున్నానా, సరే సరే టైం అవుతుంది, నేను ఇంక వెళ్ళాలి అంటది వసు. సరిగ్గా చెప్పి వెళ్ళు అంటాడు రిషి. మ్యాచ్ గెలిచిరా, అప్పుడు ఖాళీగా గంటలు గంటలు కూర్చుని మాట్లాడుకోవచ్చు అంటది వసు. రిషి నవ్వుకుంటూ థ్యాంక్ యూ అంటాడు. నేనేమి చెప్పలేదే అంటది వసు. చెప్పినట్లు వినిపించిందిలే అంటాడు. అనగానే వసు నవ్వుతూ రిషికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆల్ ద బెస్ట్ అంటది. థ్యాంక్ యూ అంటాడు రిషి. వసు రిషి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తుంది. రిషికి కొంచెం నవ్వు వచ్చింది. ఇంకా ఎలాగైనా గెలవాలి అని ఆడటం మొదలెడతాడు. ఇంతలో గౌతమ్ అవుట్ అవుతాడు. ఆ ప్లేస్లో రాజు వస్తాడు. అమ్మో, వీడు ఇప్పుడు నన్ను అవుట్ చేస్తాడు, సో అస్సలు రన్స్ చేయకూడదు, కొడితే 6 or 4 కొట్టాలి అనుకొని ఓన్లీ 6 and 4 కొడటానికి ట్రై చేస్తాడు. వసు, సతీష్, పుష్ప ఫుల్ ఖుష్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు రిషి గేమ్ చూసి. అలా గేమ్ ఆడుతూ ఆడుతూ మర్చిపోయి ఒక రన్ చేస్తాడు రిషి. రాజీవ్ కూడా చేసేస్తాడు. రాజీవ్ ఆడాలి, కానీ కావాలి అని బాల్స్ అన్ని వేస్ట్ చేస్తూ ఉంటాడు. రిషికి టెన్షన్ వస్తుంది. ఇంకా 2 overs 20 చెయ్యాలి, వీడు ఇలా ఆడితే ఎలా అని రాజు దగ్గరికి వెళ్తాడు. రే, ఇంకా 2 oversలో 20 కొట్టాలి, మ్యాచ్ ఎలాగైనా గెలవాలి, ఇప్పుడు పంతాలొద్దు, కాలేజీ నేమ్ పోతుంది ఇలా చేస్తే అంటాడు. అనగానే రాజు, మరి నన్ను తీపిచ్చి మరి మీ గౌతమ్ని పెట్టుకున్నావు, వాడు కాపాడలేదా నిన్ను అంటాడు. అనగానే రిషి, ఓ అదా,
మరి నీకు అంత పౌరుషం ఉంటే నువ్వే ఇప్పుడు గేమ్ గెలిపించి నేను తప్పు అని ప్రూవ్ చేయొచ్చు కదా, చెయ్యి మరి అంటాడు. పేరు మీ కాలేజీకి కదా వచ్చేది, ఇలాంటి కథలు ఎన్నైనా చెప్తావు అంటాడు రాజు. అనగానే రిషి, నా కాలేజీ కాదు, ఇది మన కాలేజ్. అక్కడ చూడు, మీ నాన్నగారు వచ్చారు ప్రెజెంట్ చేయటానికి. మ్యాచ్ గెలిస్తే మీ నాన్న చేతుల మీదుగా మనం కప్పు తీసుకుంటాం. రేపు న్యూస్లో తండ్రికి తగ్గ తనయుడు అని రాస్తారు. అది చూసి మీ నాన్న ఎంత పొంగిపోతారో తెలుసా అనగానే రాజు వాళ్ళ నాన్న వెనుక చూస్తారు. వాళ్ళ నాన్న ఫేస్ టెన్షన్గా ఉంటుంది. ఎంపైర్ ఇంతలో, రిషి టైం అయింది అంటారు. ఓకే అని రిషి అక్కడి నుంచి ఆడటానికి వెళ్తాడు. రాజు బాల్ కొట్టి పరిగెడతాడు. అలా ఇద్దరు ఆడుతారు. లాస్ట్ బాల్ ఇంకా 2 రన్స్ చేయాలి. రిషి 6 కొట్టడానికి ట్రై చేస్తాడు, కానీ అది లోపలే పడిద్ది. రిషి రాజు ఒక రన్ చేసి తిరగగానే రాజు, రిషి నెక్స్ట్ రన్ అనగానే రిషి సెకండ్ రన్కి పరిగెడతాడు. అలా ఇద్దరు లాస్ట్ బాల్ 2 రన్స్ చేసి గేమ్ని గెలిపిస్తారు. రిషి రాజు దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ అంటాడు. వెంటనే రాజు, కంగ్రాచులేషన్స్ కదా చెప్పాల్సింది అంటాడు. అనగానే రిషి, కాదు థ్యాంక్స్ అని రిషి వసు వెనుక చూసి నవ్వుకుంటాడు. లాస్ట్కి రిషికి కప్ ఇస్తుంటే రిషి రాజుని పిలుస్తాడు. రాజు వెళ్ళగానే రా అని ఇద్దరు కప్ తీసుకుంటారు. రిషి చుట్టూ చూస్తాడు, వసు ఉండదు. పుష్ప దగ్గరికి వెళ్ళి వసు ఏది అంటాడు. ఏదో పనుందని వెళ్ళింది అంటాడు. అనగానే రిషి, పనా బయటకి అన్నది అనుకుంటూ వసుకి కాల్ చేయగానే కాల్ కట్ చేసిద్ది. వసుకి మెసేజ్ చేస్తాడు, కప్ గెలిచాం అని. కంగ్రాట్స్ అని మెసేజ్ చేస్తుంది. డిన్నర్కి అన్నావు అంటాడు. అనగానే వసు, ఈరోజు కుదరదు అంటది. అనగానే రిషి మనసులో, ఎప్పుడు ఇంతే చేస్తుంది వసు, అసలు నేనంటే ఇష్టం లేదు, ఇందాక గేమ్ కోసం యాక్ట్ చేసింది కదా పుష్ప అంటాడు పుష్పతో. పుష్ప వెంటనే అయ్యుండొచ్చు అంటది. వసుకి ఎవరైనా ఉన్నారా, అందుకే నన్ను అవాయిడ్ చేస్తుందా అంటాడు రిషి. ఏమో రిషి, నాకు మాత్రం ఏం తెలుసు అంటది పుష్ప. అనగానే రిషి, నువ్వేం చెప్తావులే, నువ్వు కూడా ఆమె ఫ్రెండ్వేగా. అవునేటి సతీష్ ఎక్కడా అంటది. ప్రియాతో వెళ్ళాడు అంటది పుష్ప. వీళ్ళందరికీ నాకంటే అన్నీ ఎక్కువే, నువ్వు మాత్రం ఎందుకున్నావు, నువ్వు వెళ్ళాల్సింది కదా అంటాడు. అనగానే పుష్ప, అంటే నువ్వు ఫీల్ అవుతావని ఉన్నా అంటది పుష్ప. ఓ, లేదంటే నువ్వు వెళ్ళేదానివన్నమాట. నాకు ఈ కప్ గెలుచుకున్నానని ఇంట్రెస్ట్ కూడా లేకుండా చేశారు అందరూ అని రిషి ఇంటికి వెళ్తాడు సీరియస్గా. ఫోన్ వెనుక చూస్తాడు, వసు ఏమన్నా కాల్ చేస్తుందేమో అని. కానీ వసు కాల్ చేయడు. నెక్స్ట్ డే రిషి కాలేజీకి వెళ్ళగానే సతీష్ ఉండదు. రిషి మనసులో, వీడేంటి కాలేజీకి రాలేదు ఈరోజు అనుకుంటూ శ్రావణ్ని అడగగానే, నీకు తెలీదా రిషి, సతీష్ సిఎస్సికి మూవ్ అయ్యాడు అంటాడు. అనగానే రిషి షాక్లో, ఏంటి ఇంత చీటింగా అనుకుంటూ డల్గా కూర్చొని ఉంటారు. ఇంతలో జగతి మ్యామ్ క్లాస్కి వస్తుంది. క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటూ ఉండగా, మే ఐ కమిన్ మ్యామ్ అంటది ఒక అమ్మాయి. జగతి మ్యామ్ పైకి చూసి, హా కమిన్ అనగానే జగతి మ్యామ్ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తూ, ఈ అమ్మాయి వసుధర, మన కాలేజ్ టాపర్, అందుకనే సిఎస్సి నుంచి ఈసీకి వచ్చింది అనగానే అందరూ క్లాప్స్ కొడతారు. రిషి షాక్ అయ్యి తల పైకెత్తి చూడగానే వసు లోపలికి వెళ్తూ ఉంటుంది. రిషి ఫేస్లో నవ్వొస్తుంది. జగతి మ్యామ్ వసుతో, వసు వెళ్ళి కూర్చో మా అని అంటారు. థ్యాంక్ యూ మ్యామ్ అని వెళ్ళి రిషి దగ్గర కూర్చుంటుంది. వెంటనే రిషి వసుతో, అస్సలు చెప్పనే లేదే అంటాడు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని అంటాడు. అనగానే రిషి నవ్వుతూ, మా సతీష్ గారు నా కోసం ఏదో ఒకటి చేస్తాడని నాకు తెలుసు అంటాడు. అనగానే వసు, మరి నిన్న మా ఇద్దరిని ఏదేదో అన్నావంట అనగానే రిషి నవ్వుకుంటూ, ఏదో కోపంలో అలా అంటానులే అనగానే వసు నవ్వుకుంటుంది. నిన్న మ్యాచ్ టైంలో ఎక్కడికి వెళ్ళారు అంటది. అప్పుడు ఫణీంద్ర సార్ దగ్గరికి వెళ్ళా, క్లాసెస్ చేంజ్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు అన్నారు. సో ప్రియాకి చెప్పగానే ఉండు అని సతీష్ చేత చేంజ్ చేపించింది అనగానే రిషి నవ్వుకుంటాడు. అంటే అంటే నేను ప్రియాకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట, మీ అందరికీ కాదు అనగానే
అనగానే వసు బొంగముట్టి పెట్టింది. జగతి మ్యామ్ రిషి వసుని చూసి, రిషి వసు కీప్ క్వైట్ అంటది. అనగానే వసు రిషి కామ్గా క్లాస్ వింటారు. అలా ఇద్దరు క్లాసెస్ అన్నీ అయినాక బయటికి వెళ్ళగానే వసు అని పిలుస్తాడు రిషి వసుని. హా అంటది వసు. ఈరోజు బయటికి వెళ్దామా అంటాడు. అనగానే ఏంటి అంటది వసు. అదే నిన్న గేమ్ గెలిచినందుకు ట్రీట్ అడిగావు కదా అందుకని అనగానే సతీష్ పుష్ప వస్తారు. అయితే మనకి ఇవ్వాలిగా ట్రీట్, మేము వస్తాం అంటాడు సతీష్. రిషి కంగారుగా అరే కాదురా అంటాడు. అనగానే సతీష్ మ్యాచ్ గెలిస్తే అందరికీ ఇస్తారు కదరా అవును కదా పుష్ప అంటాడు. అనగానే అవును సతీష్ అంటది పుష్ప. అరే ఇది వేరే ట్రీట్ రా అంటాడు రిషి. ఏం ట్రీటో అని అడుగుతాడు సతీష్. అడగగానే పుష్ప ఏ ట్రీట్ అయినా పర్లేదు మేము వస్తాం అంటది పుష్ప. అనగానే సతీష్ హా అంటాడు. అనగానే వసు నవ్వుకుంటది. రిషి వసు వెనక చూసి నవ్వుకుంటున్నావా అంటాడు. వసు మరి ఏమి ట్రీట్ మరి ఏం ట్రీట్ రిషి అంటది వసు ఏమీ తెలియనట్లు. నీకు తెలీదా అంటాడు రిషి. ఆహా అంటది వసు. వెంటనే సతీష్ పాపం తెలియకే కదరా అడుగుతుంది చెప్పు అంటాడు. అరే ఆపండ్రా అంటాడు రిషి. మేము ఆపుతాం నువ్వు నోరు తెరిచి చెప్పరా అంటాడు సతీష్. వెంటనే రిషి అంటే మీ అందరూ ఉన్నారు చెప్పటానికి కొంచెం ఇబ్బందిగా ఉందిరా అందుకే సాయంత్రం డిన్నర్కి వెళ్తే అక్కడ చెప్తామని అనగానే వెంటనే సతీష్ పుష్ప ఓహో అంటారు. అనగానే వసు నవ్వుకుంటూ నాకు కొంచెం పని ఉంది నేను వెళ్ళాలి అంటది. వసు చెప్పి వెళ్ళు అంటాడు రిషి. వెంటనే సతీష్ వసు వసు చెప్పంట వెళ్ళమ్మా ఇక్కడ పిల్లాడు ఎదురు చూస్తూ ఉంటాడు అనగానే వసు నవ్వుకుంటూ వెళ్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.